2 సంవత్సరాల్లో నేను చేసి చూపిస్తానని 3,860 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు కట్టామని గత ప్రభుత్వం 10 సార్లు చెప్తుంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ప్రజల్లో కూడా మెసేజ్ అందరికీ తెలుసు. 3,860 కోట్లు ఖర్చు పెట్టి వాడు కనీసం 5%, 4% కూడా సాధించలేకపోయింది. ఈయనేమొచ్చి 250 కోట్లు, నా దగ్గర 400 కోట్లు ఎక్కడ అప్పు తెస్తాను, అంతకంటే అప్పు చేయను నేనని చెప్తున్నారు కదా. మరి 3,800 కోట్లు ఎక్కడ, 400 కోట్లు ఎక్కడండి? 3,800 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 5 ఏదైతే మూసీ ప్రక్షాళన, ఆ మూసీ ప్రక్షాళన కనీసం 5% వాడు సాధించలేకపోయారు. అలాంటిది మీరు 400 కోట్లు అయితే 150, 170 ఇస్తే 175 కోట్లు గాంధీ విగ్రహం అయిపోతుంది అంటున్నారు. మిగతా 200 కోట్లు అంటే అంత అటు ఇటు కలిపి 400 కోట్లు అంటున్నారు. 400 కోట్లు ఎక్కడ, 3,800 కోట్లు ఎక్కడండి? ఇట్ ఇస్ 900 టైమ్స్ ఖర్చు పెట్టి గత ప్రభుత్వం చేసిన ఆ పనికి 5% కూడా మేము ఏం చేయలేకపోయినాం అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక పాఠం నేర్చుకోవాలి వీళ్ళు. ఇది చేసినప్పుడు దీని తర పర్యవసానం ఎలా ఉంటున్నారు, దాన్ని పక్కదో పట్టించి ఇప్పుడు 400. ఇంకొకటి అండి, మీరు ప్రక్షాళన చెయ్యాలనుకుంటున్నారండి. మేము ఎవరు ఎదురు కాదు, లేదా మీరు చేస్తున్న అభివృద్ధికి ఆయన అంటున్నాడు నాకు శత్రువులు ఎవరు, అభివృద్ధిని అడ్డుకునేవారు శత్రువు. మేము అభివృద్ధిని అడ్డుకోవడం లేదే. మూసి ప్రక్షాళన చేయండి. ఎక్కడ మీరు చెయ్యాలి, ఎక్కడ మూసి స్టార్ట్ అని మీరు ఎక్కడ హిమాయత్ సాగర్ అంటారు, గండిపేట అంటే నాసి ఎక్కడైతే అక్కడ మీరు అక్కడ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకుందండి. కేవలం ఈ మధు పార్క్ దగ్గర మూసి స్టార్ట్ చేయడం ఏంటి, ప్రక్షాళన స్టార్ట్ చేయడం ఏంటి? ఇదేమి లేదంటే అంటే ఇప్పుడు అందరు ఇంతకు ముందు కూడా మా వక్తలు చెప్పారు. ఇంతకుముందు ఒక 20 days బ్యాక్ కూడా చెప్పారు. మా ఒక రెసిడెంట్ ఒక లేడీ చెప్పారు, ఇది కేవలం వాళ్ళ సొంతం వాళ్ళ ఫ్యామిలీ కోసం మధు పార్కుని తీసుకోవాలని ఆయన ఉద్దేశం వచ్చింది, తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు మేము అది రియలైజ్ అవుతున్నాం. అంటే అప్పుడే ఆమె మనం చెప్పింది కానీ కరెక్టో కాదని మాకు డౌట్గా ఉండేది. ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నామంటే ఆమె చెప్పింది 100% కరెక్ట్. ఇది కేవలం అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం, లేకపోతే ప్రజాస్వామ్యం అంటే ప్రజల పక్షాన ఉండాలి, అంతేగాని ఎంటర్ప్రైనర్స్ పక్షాన కాదు. వ్యాపారస్తుల పక్కన వ్యాపారస్తులు ఉంటాడు, మనం వెళ్ళి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎప్పుడో మినిస్టర్గా చేశారా? ఏదైనా శాఖ మీరు మంత్రిగా ఉన్నారా? మీ నియోజకవర్గానికి కేవలం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మీరు ఏం పీకారు? నేను అడుగుతున్నాను ఆయనకి, ఏం పీకారు మీరు? కొడంగల్ నుండి ఇక్కడ వరకు ఏం పీకారండి ఆయన? అది కేవలం ఏంటంటే ఎన్విరాన్మెంట్లో కేసు ఏదో రిట్ పెట్టి పిఐఎల్ వేసుకుంటే అదేమో 7-8 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరే దానివల్ల కాదు, కర్ణాటకకి తెలంగాణకు ఒక 100 feet 200 feet 400 feet హైవేలు ఉండాలని చెప్పేసి ఇప్పుడు దానికి చెట్లు కొడుతున్నారు. అది ఇప్పుడు అది పాసిబిలిటీ అయింది. మరి మీరు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి మీరు ఏం చేశారు? మీరు కేవలం ఒక నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయలేమన్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు డెవలప్మెంట్ చేయలేరని అనడం లేదు, మీరు సిస్టమేటిక్ చేయడం లేదు. మీరు ఈ స్పెషల్లీ మధు పార్క్ స్టార్ట్ చేయడం అనేది కేవలం ఇది ఒక దురాలోచన. అంటే దీనికి సదుద్దేశం ఉంటే ఎవరు స్టార్ట్ చేయరండి. మా దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు ఎవరు రాలేదండి. మిగతా పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు సానుభూతి చెప్తేనే మేము, అంటే పార్టీలకు అతీతంగా కూడా మీ ద్వారా మేమేంటంటే ప్రజలను కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేయకూడదని దండెత్తాలండి. ఈరోజు ఎక్కడైనా మరొక ఈ మధ్య చూసాం, అక్కడ ఖమ్మంలో ఎక్కడో భూదాన్ భూములు ఏమొచ్చి కొలగొట్టడం, తర్వాత మళ్ళీ రాత్రి వాళ్ళు ఐ థింక్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తిరగబడడంతో వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చారు. అది కూడా జరిగింది. కానీ ఇది సరైన పద్ధతి కాదు. నేను అంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు చేసి మనం ఎందుకు వెళ్ళాలి? మన దగ్గర మిగులు నిధులు ఉన్నాయనుకోండి, షోకులకి వెళ్ళినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఎప్పుడంటే నేను ఫేషియల్కి వెళ్ళగలను, బ్యూటీ పార్లర్కి మెన్ పార్లర్కి వెళ్ళగలను, నా పాకెట్ డబ్బులు ఉంటాయి. లేదంటే ఇంట్లో సభ్యులు మొక్క కడిగించుకుంటూ బయటకు వస్తాను, అంతే కదండి. అలాగే ప్రభుత్వాలు కూడా అంటే ప్రజాభిష్టం మేరకు నడవాలి. మీరు వచ్చారు, మీరు మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా గెలిపించారు? ప్రజలే గెలిపించారు కదా. గెలిపించకపోతే ఎలాగవుతుంది? మరొకసారి ఇప్పుడు ఒకప్పుడు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇంతకు ముందు ఎలాగుండేది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కేవలం ఇది ప్రజాపాలన, ప్రజల తరగ మేలు కొరత చేసే పార్టీ అన్నారు. మరి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గోతిలో దిగేమొచ్చి కాంగ్రెస్ పార్టీ వెళ్ళి మీరు ప్రజలకు విరుద్ధంగా చేసి మరి ప్రజాస్వామ్యం మీరేం నిలబెడతారు? మీరు మరికొద్ది రోజులు ఇంక మీరు ఒకసారి మీరు బీజేపీని ఎదుర్కోవాలి, లేకపోతే లోకల్ పార్టీని ఎదుర్కోవాలంటే మీరు సవ్యంగా పనిచేసి ప్రజలు ఆమోదం పొందితే డెఫినెట్గా మీరు మరొకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీరు అరివోం, ఇంకేముండదు. రెండవది రైతు బంధు అన్నారు. నేను చెప్తున్నాను, ఒక 6 గ్యారెంటీలు అన్నారండి. ఈయన ఏం 6 గ్యారెంటీలు ఇచ్చాడండి? మహిళలకు ఫ్రీ బస్ తప్పితే కానీ ఒకళ్ళ జుట్టు వాళ్ళు ముడేసాడు, అంతకంటే ఏం లేదు. రైతు బంధు అన్నారు. రైతు బంధు అక్కడ విలేజ్లో వెళ్ళి చెప్పానండి, ఎవరికైనా రైతు బంధు ఎంతమందికి ఇచ్చాడు ఆయన? 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నాడు. ఓట్లు వేసే వరకు ఓట్లేసి గెలిచాడు, సీఎంగా వచ్చాడు. నేను మరొక విషయం చెప్తున్నాను, ఢిల్లీ వెళ్ళారు ఆయన ఒకసారి.
ఈ ఎకనామిక్ ఫోరంలో వెళ్ళేటప్పుడు ఏమన్నారు, అడిగారు అక్కడ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అతను అడిగారు, ఇంగ్లీష్ ఛానల్ అతను అడిగారు పేపర్ అతను, అయ్యా మరి మీరు ఏంటి అన్ని గ్యారంటీలు ఇచ్చారంటే మరి మీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నారంటే, నాకు ఇప్పటివరకు తెలియదు కదా, నాకు కుర్చీ ఎక్కిన వారికి బాధ ఏంటో నాకు తెలియదు, కుర్చీ ఎక్కముందు నేను అన్నీ మాట్లాడేశాను, నాకు కుర్చీ ఎక్కే కుర్చీ मुझे బయట తబ్ मुझे मालूम पड़ा कि ఖజానా పైసా నయ్యా మీరు క్యా కర్ సక్తా హూం కర్. మరి మీకు మీరే అని మరి ఇప్పుడు ఏదో నేను చేసేస్తాను ఏదో పొడి చేస్తానంటే ఎందుకంటే ఏమిటో చేసేస్తారండి ఆయన. ఇప్పుడు ఏదైనా చెయ్యండి, సిస్టమేటిక్ చేయండి. మీకు 5 సంవత్సరాల టైంలో మీరు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆ విధంగా మీరు చిన్న చిన్న ప్రాజెక్టులు తీసుకోండి, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దాన్ని మీరు సార్థక చేస్తే ఉంటుంది. ఫస్ట్ ఫార్మాసిటీ అన్నారు, ఆల్రెడీ 3000 ఎకరాలు ఎంత వీళ్ళు ఫార్మాసిటీ ఇక్కడెక్కడో ఎక్వైర్ చేశారు గత ప్రభుత్వం. నువ్వు ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయకుండా అటు ఆ భూములు అటు ఖాళీ వదిలేసి అక్కడ అన్నారు, అక్కడ ప్రజలు తిరగబడ్డారు, అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ ఎగిరిపోయింది. హెచ్సి మీద పడ్డారు. హెచ్సిలో నిజంగా చెప్పాలంటే హెచ్సి వాళ్ళు ధన్యులు వాళ్ళు. నేను ఒక స్టూడెంట్గా ఉండి ఒక స్టూడెంట్ అన్నవాడు 5 సంవత్సరాలు పోయిన తర్వాత హెచ్సి తనకి ఏం సంబంధం ఉండదు. అట్ ది మోస్ట్ పిహెచ్డీకి వచ్చి 5 సంవత్సరాలు ఉంటాడు, పీజీకి వచ్చి 2 సంవత్సరాలు ఉంటాడు, గ్రాడ్యుయేషన్ పీజీకి ఉంటే 5 సంవత్సరాలు ఉంటారు. అలాంటిది నా భావి తరాల వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలా, యూనివర్సిటీ ప్రతి వాడు చెందిందని చెప్పేసి వాళ్ళు గట్టి పెద్ద ఎత్తున వాళ్ళు ఏమొచ్చి తిరగబడ్డారు. అది పోయింది. తర్వాత ఏమన్నారు, స్కై స్క్రాప్స్ అనేది అక్కడ ఏమొచ్చి లెదర్ టెక్నాలజీ అని ఒకటి ఉంది ఎక్కడ మన టోలీ చౌక్ దర్గా దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది గవర్నమెంట్, అది మూతపడిపోయింది. అక్కడ నేను స్కై స్క్రాప్స్ అని పెద్ద బిల్డింగ్ కడతాను, నేను ఒక మోడలర్కి తెస్తామన్నాడు. చాలా సంతోషమే. మరి అలాంటి దాన్ని స్టార్ట్ చేసి చూపించవచ్చు కదా. నేను దుబాయ్ కంటే ఎక్కువ పెద్ద కడతా ఉన్నారు, అవి కట్టకన్నాను, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే కడతాను అంటున్నాను. మరి దానికి ఏంటి ఇక్కడే కడతానంటే దాని ఏమిటి, దాని ఉద్దేశం ఏంటి? ఎంతసేపు నైట్ మార్కెట్ అంటారు, లేకపోతే నైట్ బజార్ అంటే ఏ బజార్ నైట్ బజార్ ఏం నడిపిస్తారండి? ఎంతమంది ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడికే వస్తారు. మీరు అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్లేస్లు కట్టే, లేకపోతే దీనికి ఇప్పుడు ఏమవుతుందంటే పులిని చూసి నక్క వాతలు వేసుకున్న రీతిగా ఉందండి. ఇప్పుడు అక్కడ చంద్రబాబు చేస్తున్నారు, మీరు ఆయన శిష్యులే ఒప్పుకున్నాను నేను కూడా. ఆయనకేముంది 30,000 ఎకరాల భూమి ఆవిడ ఎక్వైర్ చేశాడు ఆయన. మీకు ఫ్రీ ల్యాండ్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు మాకు ఇక్కడ నుండి ఎల్లగొట్టి మా కాంపన్సేషన్ అదే డబ్బుతో నువ్వు ఫ్రీ ల్యాండ్ కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మాకింత డబ్బులు మాకు తగలబెట్టి మా ఇళ్ళు కూలగొట్టి మమ్మల్ని ఇప్పుడు అందరూ రోడ్డు పడేస్తామని 1017 స్ట్రక్చర్లు లేవో 10,017 స్ట్రక్చర్లు కూలగొడతాను అంటున్నావు. ఈ 17 అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనిషికి ఏదో పిరచిక్కి ఉయ్యాలు ఊపడం సామెత ఉందండి. పిల్లలకు ఉయ్యాలు వేసాడు, ఉయ్యాలు ఊపిడి నటించాలంటే ఏం చేయాలి? పిర చిక్కుతున్నాడు, చిక్కితే పిల్లలు నడుస్తుంటే ఉయ్యాలు ఊపుతున్నాడు. అంటే అడిగితే మాలిక అడిగితే చెప్తున్నాడు ఏంటంటే లేదు ఉయ్యాలు ఊపుతున్నాడు, పిల్లడు చల్లబెడుతున్నాడు. అదే సందం ఉంది ఇక్కడ. ఈయన చేస్తుంది ఎందుకు మించి మీకు పని ఏం లేదు. దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మీరు చేసే పని ప్రజా ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయండి, దానితో మీకు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఎక్కడ ఎవరు ప్రజలు నమ్మకపోవడం ఉండదు, కానీ దానికి తగ్గట్టు మీరు తీసుకునే చర్యలు కూడా అదే విధంగా ఉండాలి. అంతేగాని ఏదో చేస్తాను ఇది అయిపోయింది అది అయిపోయింది ఆగమాగం నాకు 2 సంవత్సరాలు అయిపోయింది మిగతా 2 సంవత్సరాలు ఏదో చేసేది అంత అవసరం ఏమి లేదు. మీరు ప్రజలకు అంటే ఉపయోగపడే అంటే ఇప్పుడు నిజాం సర్కార్ అండి వచ్చినవంతా లేదు ఒక రోజు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టేసిందండి. కొన్ని 100 ఏళ్ళు గడిచిన తర్వాత హైదరాబాద్ అయింది. మీకు హైదరాబాద్ ముఖ్యంగా ఎప్పుడు ప్రాముఖ్యత వచ్చింది? 1987, 98లో 97లో హైటెక్ సిటీ అని ఒక చిన్న బిల్డింగ్ వచ్చింది, హైటెక్స్ బిల్డింగ్, అంతే కదండి. దాని తర్వాత హైదరాబాద్కి ఏముంది, కర్ఫ్యూలతో అక్కడ ఏముండే, ఎవడు వచ్చేవాడు కాదు, పెట్టుబడిదారు లేదు, ఎవరు లేరు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు అవనండి, రాజశేఖర రెడ్డి గారు అవనండి, తర్వాత వచ్చి బీఆర్ఎస్ గారు, ఈవెన్ మీరు అందరూ చేస్తున్నారు, మేము ఎవరు చేయటం లేదు అనడం లేదు. ఇలా దురాఘాతమైన ఆలోచన పెట్టుకోవద్దు. పెట్టుకొని 400 ఫ్యామిలీస్ని మీరు ఏమొచ్చి ఇప్పుడు చాలామంది వీళ్ళంతా కార్గిల్ వార్లోనో లేకపోతే ఇంకెక్కడ వార్లోనో ఇంకెక్కడ గాల్వాన్ అట్లా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఆపరేషన్ సింధూర్ పార్ట్ చేసిన పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, 50 మంది ఉన్నారు. వాళ్ళంతా దేనికి ఆర్మీ దగ్గరలో ఉంటారు, ఆర్మీ సంబంధించి. నేను ఒక మాజీ సైనికుడు, ఇక్కడ సదుపాయాలు ఉంటాయి, ఒకే ఫ్యూచర్లో ఎప్పుడైనా అంతా కలిసిమెలిసి ఉంటాం చేసాం. ఒకసారి మనకు ఒక ప్రాంతంలో మనకు ఒక ఇది అయిపోయింది అనుకోండి, ఏదైనా మనకు ఒక అభిమానం ఏర్పడిన తర్వాత వాడు మన కులస్తుడా, మన మతస్థుడా, లేకపోతే మన జాతి వాడా, లేకపోతే మన రాష్ట్రం వాడా, భాష వాడని ఉండదు. ప్రాంతీయతత్వం ఒకటి ఉంటుంది. భాషకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రాంతీయతత్వం, తెలుగువాడికి ఉండే గర్వం ఉంటుంది. అలాగే ప్రాంతీయతత్వం, ఒక ప్రాంతంలో మనం అందరం ఉన్నామంటే ఈ ప్రాంతానికి మనకు సంబంధించిన వాడు ఇక్కడ చావోరేమో అందరం ఒక దగ్గర ఉంటాము, మంచిగా ఉంటాం, మనం జీవితాంతం ఒక తోడు నీడగా ఉంటామని. ఇప్పుడు ఎంతమంది అండి మ్యాక్సిమం పబ్లిక్ ఏంటంటే అందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి. చాలా మందికి అనారోగ్యం అయిపోయారు, నెల రోజులు తిండి తిప్పలు లేవు. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో స్టార్ట్ అయింది, ఇంకా అక్కడ నుండి రోజు ఇదే టెన్షన్. పిల్లలు స్కూల్కి వెళ్తారే మీ ఇల్లు కూల కొట్టేస్తున్నట్టు అనడం, ఎవరు ఆఫీస్కి వెళ్తే మానకరే మీ మధుపార్కు వస్తుంది మీకు ఇల్లు కూల కొట్టేస్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళి దీనికి జవాబే సరిపోతుంది. అక్కడ లంగరాల్సి కూరగాయలకి వెళ్ళినా మీరు ఎక్కడున్న పరాలే దగ్గర నుండి
అంటే మీకు అపార్ట్మెంట్ తీసేస్తారంటే మరి మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఆఖరికి గుండు గీయించుకుందని ఎయిర్ కటింగ్కి వెళ్ళినా సరే అక్కడ అదే అడుగుతున్నారు వాళ్ళు. అంటే దీనికి నువ్వు ఎంతగా చేసి సాధించేది ఏంటి? ఇక్కడిది రెండవది, ఆయన ఏం చేశాడు, ముందంతా డిపిఆర్ అని పెద్ద డబ్బా కొట్టాడు. ఎప్పుడైతే అది చూపించారు కదా, నేను అసెంబ్లీలో చూపించారు, ఏడీబీ పైసా ఇవ్వలేదు. ఎందుకు అవన్నీ క్లియర్ అవ్వలేదు, దానికి పక్కన పెట్టాడు. తర్వాత ఏమన్నాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఈ రోజు ఉంది. మీరు ఇప్పుడు నిల్చున్నానంటూ మీ మీద నేను పడిపోయినట్టు, నా మీద మీరు పడిపోయినట్టు కూడా తీసి చూపించవచ్చు. అంతే కదండి ఇప్పుడు నడుస్తున్న ఆర్టిఫిషియల్ అదే కదా. దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అదే ఈరోజు ఒక ఆర్టికల్ చూశాను. అంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయన్నా ఉద్యోగాలు పోయేది కాదని. మేము ఇక్కడ ఖాళీ చేయమని ఒకటే మాట చెప్తున్నామండి. ఎట్టి పరిస్థితి ఇక్కడ ఖాళీ చేయము, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా చెయ్యు. ఇంకా అవసరమైతే లీగల్గా వెళ్తే ఇప్పుడు లెజిస్లేటివ్ అంది, ఎగ్జిక్యూటివ్ అంది ఇస్ నాట్ ఎ సుప్రీం ఈజ్ ద జ్యుడిషియల్. ప్రజాస్వామ్యంలో 3 వర్గాలు పెట్టారు కదా. అవసరమైతే మేము లీగల్గా వెళ్తాము. మా హక్కు కోసం మేము ఇక్కడేం ఇల్లీగల్గా ఉండటం లేదు. మీరు దానికి ఆయన అంగీకరించాడు, మేము దానికి కాదంటం లేదు. ఆయన అంగీకరించాడు, ఇల్లీగల్గా ఉండటం లేదు. మా దగ్గరికి ఎందుకు, ఈ ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ఖాళీ ప్లేస్ అడుగు, అక్కడ కట్టు గాంధీ విగ్రహం, అందరూ దండం పెడతారు. లేదు మా ఎదురుగుండా ఇప్పుడు ఆ వాగుకి, ఆ వాగు అవతల కూడా ఖాళీ ప్లేస్ ఉంది. ఇప్పుడు తపోవనం అదంతా ఖాళీ ప్లేస్ ఉందండి. అంత ప్లేస్ ఉంటుండగాను ఇక్కడ వచ్చి కేవలం దీని మీద ఎందుకు పడాలి? దీనిలో మీ ఉద్దేశం ఏంటి? అంటే దీనికి ఎవరికైనా బడాబాబులు మీరు కట్టబెట్టాలనుకుంటున్నారా? దానివల్ల మీరు పొందే ఆనందం ఏంటి? ఇప్పుడు మీరు మరి 10 తరాలు మీరు డబ్బు సంపాదించుకునే ఉద్దేశం ఉంటే ఇదే మార్గం కాదు. ఇంకేం మార్గాలు అంటే సంపాదించుకోండి, కష్టపడి సంపాదించండి, ఎవరు కాదన్నట్టు. కానీ ఇలా చేసి ప్రజల్లో అల్లకల్లోలం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇది ఈయనకే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఈ కాంగ్రెస్ అంటే ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కడ తుడుచుకుపోద్ది ఇలా చేశారండి. అది సత్యమండి. అది ఇప్పుడు ఏంటంటే మీరు ప్రజాబద్ధంగా పరిపాలిస్తే మనకు రాష్ట్రాలు ఎక్కడ మీరు వస్తారు, ఒక గట్టి పోటీ ఇవ్వగలరు. ఇలాంటి పనులు మీరు చేశారనుకోండి, మరొక స్టేట్ వాడు అంటాడు అపోజిషన్, ఏముందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మే ఐసకియా అని ఇంకా చెప్తాడు. రేపు ఎలక్షన్ అదే అంటారు వాళ్ళు. ఇదే దీన్ని ఆసరాగా తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏముంది అక్కడ కాంగ్రెస్ ఒక అవకాశం అన్నారు, ఇస్తే ఈ అవకాశం దుర్వినియోగం చేశారని. సో దయచేసి మీరు ఈ విషయాన్ని మీ ద్వారా కూడా అంటే ప్రజల్లో కూడా ఒక విధమైన మార్పు రావాలి, ప్రజలు కూడా మద్దతు పలకాలని మాత్రం అందరికీ నేను మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.